గుడ్డు పొదిగి పిల్ల అయితే కోడి ఎంత సంతోషపడుతుంది. కానీ ఒక కోడున్నది గుడ్డును ఎంతో అపురూపంగా చూసుకున్నది. కానీ పిల్ల పొదిగే టైంకు కోడి బలిగానికి దగ్గర పడుతున్నది. ఎంత ట్రాజెడీగా ఉన్నదో కదా ఈ స్టోరీ. ఇక తిన్నాక నేను మధ్యాహ్నం లంచ్ తర్వాత అన్నం తినుడు కూడా బంద్ చేసిన. సేమ్ ఇసోంటి స్టోరీయే ఇంకొకటి ఉన్నది. మనకు బాగా తెలిసిన కోడే, అదే బాగా తెలిసిన ఆమెదే. ఎదిగిన కొడుకు ప్రయోజకుడైతే ఏ తల్లన్న కల్లార చూడాలనుకుంటది గాని సబితమ్మకు ఆ భాగ్యం కలిగేటట్టు కొడతలేదు పాపం. చేవెళ్లే ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించింది. ఆయనతో కాలం కలిసి వచ్చి ఆయన గెలిస్తే సరిగ్గా ఆయన ఎంపీ కుర్చీలో కూర్చునే టైంకు అమ్మ జైల్లో సకలముట్లం పెట్టుకొని కూర్చున్నాడు ఖాయం అనిపిస్తున్నది. ఎందుకనంటే ఓబులాపురం మైనింగ్ కేసులో సబితమ్మ పేరు కూడా ఉన్నదని సిబిఐ వాళ్ళు కోర్టులో కాయిదాలు ఇచ్చిరట. ఆ కేసును మొత్తం భూతద్దమేసి చూసి అసలు ఏమైంది ఏం కథ అనేది మొత్తం దోడుతున్నారట. ఆయనతో సబితమ్మ కూడా కేసుల తనవంతు పాత్ర ఉన్నదని తేలితే లైన్ పొంటి ఊస లెక్క పెట్టవలసిందే. ఇష్టం ఉన్నట్టు తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అని గనులు తోకపోతందుకు పర్మిషన్ ఇచ్చి ఘనకార్యం వెలుగబెట్టినందుకు సబితమ్మకు గట్టి దెబ్బనే తాకింది. ఇక ఇప్పటికే శ్రీలక్ష్మమ్మ వీడి రాజగోపాల్ ఇద్దరు జైలుకు పోయిర్రు. ఇప్పుడు ఈమె కూడా తోవ క్లియర్ అయినట్టు కొడుతున్నది. గెలిస్తే కొడుకు పార్లమెంటుకు, నిజం తేలితే అమ్మ జైలుకు, ఇద్దరికి స్థానచలనమై కొత్త కొత్త జాగలలో పోతున్నట్టే కొడుతున్నది అని అనుకుంటున్నారు ఈ ముచ్చటెరక చేసుకున్న కామన్ పబ్లిక్.